గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సెల్ఫ్ కేర్ అన్నమాట. సో చాలా సింపుల్గా ఉండబోతుంది. రోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే పెడిక్యూర్ రొటీన్ని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పార్లర్కి ఎక్కడా వెళ్ళకుండా ఇంట్లోనే సింపుల్గా మన కిచెన్లోనే దొరికే వస్తువులతోనే మన పాదాలను ఎలా సాఫ్ట్గా ఇంకా క్లీన్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇది ఎప్పటి నుండో చేద్దామని అనుకుంటున్నాను, బట్ లాస్ట్కి ఈరోజు కుదిరింది. అండ్ మీకు కూడా అసలు మీ ఫీట్ని ఇట్లా డ్రైగా ట్యాన్ అయిపోయి రఫ్గా అనిపిస్తే ఈ రొటీన్ని పక్కా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ మీరు మాత్రం ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఎలా చేయాలనేది. ఇంకా ముందుగా ఏంటంటే ఏమేమి కావాలి అనేది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా లెమన్ని అట్లా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పింక్ సాల్ట్ లేకపోతే వైట్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. ఇంకా బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకోవాలి. నేను ఈరోజు మార్నింగ్ 6కే లేచి ఇలా పెడిక్యూర్ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే మా పాప లేస్తే నన్ను అసలు ఇవన్నీ ఏం చేయనియదు. అందుకనే నేను ఇవన్నీ కొంచెం ఒక 1 hour ఎర్లీగానే లేచి ఇదంతా చేసుకుంటాను. ఇంకా మీకు ఇందాక ఏమేమి కావాలో చెప్పాను కదా, బేకింగ్ సోడా, లెమన్ స్లైసెస్ అండ్ వైట్ సాల్ట్ కూడా తీసుకున్నాను. సో వాటితో పాటు ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి ఇట్లా నేను ఒక కప్లో షుగర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ షుగర్ని కొద్దిగా ఇట్లా హాఫ్ గ్రైండ్ కూడా చేసుకొని యూస్ చేయొచ్చు, బట్ నేను మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇలానే తీసుకుంటాను. ఇంకా స్క్రబ్బింగ్కి బ్రష్ కూడా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక టబ్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. అంటే లూక్ వామ్ వాటర్ అంటారు కదా, అట్లా. చాలా హాట్గా ఉంటే కూడా కంఫర్ట్గా ఉండదు. సో టెంపరేచర్ మీకు కన్వీనియంట్గా ఉండేలాగా వాటర్ని తీసుకోండి. సో తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ స్లైసెస్, బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ అవన్నీ వేసి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇందులో లెమన్ స్లైసెస్ ఎందుకు వేస్తాం అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో లెమన్ వల్ల ట్యాన్ తగ్గుతుంది అండ్ అలాగే మన ఫీట్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నాం కదా, సో ఇది డెడ్ స్కిన్ని సాఫ్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ అందులో సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, సో సాల్ట్ వల్ల ఏంటంటే మన ఫీట్ రిలాక్స్ అవుతాయి. సో రోజు మొత్తం కొంచెం మనకి ఏమంటారు అలసట లేకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ స్టెప్. సో ఇందులో మన ఫీట్ని 10 to 15 minutes వరకు ఇట్లా సోక్ చేయాలి. ఈ స్టెప్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి మీరు ఇట్లా పెట్టి చూడండి. కాళ్ళు అస్సలు మీరు బయటికి తీయాలని అనిపించదు. రోజంతా బయట తిరిగి వచ్చి ఇట్లా చేస్తే మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా డస్ట్, డెడ్ స్కిన్ అవన్నీ పోయి కూడా చాలా సాఫ్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇది మన ఫీట్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా రిలాక్స్ అవ్వడానికి 2 విధాలుగా ఈ స్టెప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 10 to 15 minutes టైం ఉంది కాబట్టి, సో ఆ టైంలో మీరు ఏదైనా మ్యూజిక్ వినొచ్చు, లేకపోతే ఏదైనా కాఫీ ఆర్ టీ ఏదైనా తాగుతూ ఎంజాయ్ కూడా చేయొచ్చు. అట్లా సోక్ చేస్తున్నప్పుడే మిడిల్లో ఇంకా కొంచెం అప్పుడప్పుడు అట్లా లెమన్ స్లైసెస్తో ఇట్లా మీరు స్క్రబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా బ్రష్ కూడా కావాలి అని. సో ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే కమెంట్స్లో చెప్పండి, లేదంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో మీరు చూసి నచ్చితే మీకు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా స్క్రబ్ చేసుకోవాలి థర్డ్ స్టెప్లో మనం. అండ్ మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి, ఎందుకంటే చాలా హార్డ్గా రబ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా జెంటిల్గా స్క్రబ్ చేస్తే చాలు. ఈ స్టెప్ వల్ల ఏంటంటే డర్ట్ మొత్తం రిమూవ్ అవుతుంది అండ్ ఫీట్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తాయి.
ఇంకా ఈ బ్రష్‌కి సెకండ్ సైడ్ ఇట్లా ప్యూమిక్ స్టోన్ గూడా ఉంటుంది గదా! సో, దీంతో మనం హీల్స్‌ని క్లీన్ చేసుకోవచ్చు. హీల్స్ ఎక్కువ డ్రైగా లేదా క్రాక్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తది. అండ్ జెంట్లీ సర్క్యులర్ మోషన్‌లో రబ్ చేస్తే డెడ్ స్కిన్ స్లోగా రిమూవ్ అవుతుంది. ఒక్కసారి చేసిన వెంటనే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తది. కానీ చాలా ఓవర్‌గా అయితే రుద్దకండి. అలా చేస్తే స్కిన్ హార్డ్ అవుతుందనమాట. ఇందాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి షుగర్ అండ్ ఇంకా అందులో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి ఇలా మనం మొత్తం సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేయాలి. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ ఇది కూడా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. నేను ఈ క్రీమ్ ఎక్కువగా డ్రై ఫీట్కి యూస్ చేస్తాను. హీల్స్ దగ్గర, వేళ్ళ దగ్గర ఇట్లా బాగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. సో ఇలా చేస్తే ఫీట్ చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. సో మీరు చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఎంత ఈజీగా కనిపిస్తుందో. ఇంట్లోనే ఇలా చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. నేనైతే యూజువల్లీ 2 వీక్స్కి ఒకసారి ఇలా చేస్తుంటాను. సో మీరు కూడా మీకు నచ్చితే పక్కా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి హోమ్ కేర్ రొటీన్స్ అండ్ బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.